సరదాగా. పని కూడా ఏం లేదు కదా. అవును. అట్లా ఆ లేడీ డిటెక్టివ్‌లో, స్నేహ అలా చిన్న చిన్న ఎపిసోడ్స్, జెమినీ టీవీలో కొన్ని ఎపిసోడ్స్ అలా ఏదో జస్ట్ టైం పాస్ లాగా అలా చేస్తుండేవాడిని. అప్పట్లో బాబాయ్ రాళ్ళపాలెం బాబాయ్ మన సాయి కుమార్ గారి నాన్నగారు పిజే శర్మ గారు. అలాగే వంకాయల సత్యనారాయణ గారు, వీళ్ళ ముగ్గురు పరిచయం. రాళ్ళపల్లి గారు మెయిన్. ఇది ఆయన శర్మ గారి దగ్గర తీసుకెళ్ళి, మేము నాటకాలు వేస్తున్నామయ్యా, మాకు నాటక సమాజం ఉంది. వాళ్ళు బాగా చేస్తారు, థియేటర్ రెగ్యులర్గా వేస్తుంటారు. అందులో మన సాయి కుమార్ గారు, మన కిన్నెర, వంకాయల సత్యనారాయణ గారు, సాక్షి రంగారావు గారు, వేలు గారు, అలాగే పుట్టిప్రసాద్ గారు, బో గొప్ప అందరూ పాత్ర ఆర్టిస్టులు, మహానుభావులు. వాళ్ళందరూ చేస్తుంటే నేను కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి చూస్తుండేవాడిని అనమాట నాటకాలు. ఏం పని ఉండేది కాదు కదా, ఖాళీగా ఉండేవాడిని. పొద్దున్న వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూర్చొని, అప్పట్లో మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు శాలిగ్రామంలో ఒక హౌస్ ఉండేది, ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్లో ఆయన కింద హాల్ మొత్తం దీనికి రిహార్సల్స్కి ఇచ్చేవారు. మార్నింగ్ వెళ్ళిపోయి భోజనాలు కూడా అక్కడే. నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగేవాడిని రాళ్ళపల్లి గారిని, నేను కూడా చూడొచ్చా అని. అదేంటయ్యా అలా అంటావు, రావయ్యా నువ్వు అని చెప్పి పిలిచేవారు. అందరు నన్ను అభిమానంగా చూసేవారు. అంటే బిహేవియర్ ఎలా ఉండేది కదా. గిరిబాబు గారు కూడా, అంటే నాన్నగారు కూడా సుపరిచితులు, ఆయన మీద గౌరవం, అలాగే నేను నాకున్న ఇంట్రెస్ట్ అని పిలిచేవారు. ఒకరోజు ఏమైందంటే, ఒక నాటకం, దానికి హీరో చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు సడన్గా ఏదో రామానాయుడు గారి సినిమా అనుకుంటా, కారంచేడులో షూటింగ్, దాన్ని వెళ్ళాల్సి వచ్చింది. అన్న ఇలా వెళ్తున్నానయ్యా, నేను కంపల్సరీగా అది ఒప్పుకోవాలి, ఆ సినిమా మంచి క్యారెక్టర్, వెళ్ళాల్సి ఉంది. అమ్మ అదేంటయ్యా, శర్మ గారు, రాళ్ళపల్లి గారు, అది కదయ్యా 1 వీక్లో మనకి షో ఉంది కదా, మనం ఒప్పుకున్నాం కదా, అది ఇది అని అన్నారు. మరి ఎలా చేస్తాం, మరి కుదరదు కదా, మనకి సినిమా కదా, కొంచెం పోస్ట్పోన్ చేసుకుందాం అది అంటే, కావాలని చేసింది కదా ఆయన, అదే సినిమా తప్పదు, ఏం చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు నేను రాళ్ళపల్లి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబాయ్ మాట్లాడొచ్చా, చిన్న రిక్వెస్ట్ అన్నాను. ఏంటన్నారు, మీరేమనుకోకపోతే ఆ క్యారెక్టర్ నేను వేయొచ్చా అని అడిగాను. చాలా డేరింగ్. చంద్రమోహన్ గారు లాంటి ఆర్టిస్ట్ చేసిన వేషాన్ని ఏమో తెలియదు, అది వెళ్ళి అడిగాను. వాళ్ళు షాకు, రాళ్ళపల్లి గారును పిజే శర్మ గారు, ఏంటి ఆ క్యారెక్టర్ చేస్తావా నువ్వు, ఏది అది చంద్రమోహన్ క్యారెక్టర్ చేస్తావా, నేను హీరో క్యారెక్టర్, ఏమనుకుంటున్నావా నువ్వు అన్నారు. 2 గంటల నాటకం అది, ఫుల్ ప్లెజ్డ్. అంటే నేను ట్రై చేస్తాను అన్నాడు. ఏంటంటే ఎలా అంటున్నాడు అన్నాడు. మరి ఓ పని చేద్దాం, ఒకసారి ఆ సీన్ స్టార్ట్ చేయండి అన్నాడు. అంటే 2 నెలలు కంటిన్యూస్గా వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే ఊరికలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. టిఫిన్ అక్కడే, భోజనం అక్కడే, ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే, అలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకో తెలియదు, ఎక్కడ ఎక్కేసింది, ఎప్పుడు ఎక్కేసింది తెలియదు నాకైతే, నాకు కూడా తెలియదు, కాన్ఫిడెన్స్ మీద అడిగేసి అంతే. అదంటే ఏంటంటే వెళ్ళిపోయి నాకు తెలియకుండా అడిగేశాను, స్టార్ట్ చేయండి అన్న. సీన్ స్టార్ట్ చేశారు, చూసి అయిపోయింది, సీన్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా, ఎప్పుడు నేర్చుకున్నావా నువ్వు అని అడిగారు. నాకు కూడా తెలియదు, బాగానే వచ్చిందా అని అడిగాను. వలవాడే నువ్వు రేపొద్దు నుంచి కంటిన్యూస్గా మనం రిహార్సల్స్ ఓన్లీ నీ సీన్సే చేద్దాం, వరుసగా 7వ తారీఖు, అది వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ క్యారెక్టర్ వేసి ఈసారికి దీంతో స్టార్ట్ చేద్దాం నీతో అని చెప్పి నాతో స్టార్ట్ చేయించారు. ఓకే. ఆ నాటకం ఫస్ట్ టైం నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా హీరోగా చేశాను అనమాట. అయితే థియేటర్ ప్రవేశం కూడా ఉంది మీకు? అంటే నాకు మా ఊర్లో రావినూతల అనే గ్రామం మాది. నా ఏజ్ 9వ సంవత్సరంలోనే మా గురుతుల్యులు దామ సుబ్బారావు మాస్టర్ గారు అని ఆయన, కారుసాల వెంకటేశ్వర గారని ఆయన, కృపారావు మాస్టర్ గారు అని ఆయన, వీళ్ళందరి సారథ్యంలో మేము శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం, ఫుల్ ప్లెడ్జ్డ్ నాటకం, 3 గంటల నాటకం వేసాం.
అసలు అప్పుడు ఏం తెలియదు. వసంతకుడి క్యారెక్టర్ చేశాను నేను, వసంతకుడి శ్రీకృష్ణుడు చెలికాడిగా. ఎస్ అంటే అప్పుడు నాకు అసలు ఏమి యాక్టింగ్ ఎక్కమంటే ఎక్కేసేవాళ్ళం స్టేజ్, చెప్పమంటే చెప్పేవాళ్ళం, పాడమంటే పాడేవాళ్ళం, దిగమంటే దిగేసేవాళ్ళం. ఆ రోజులు ఏముంది, 2 రూపాయల దండలు 5 రూపాయల దండలు మెడలో వేసేవాళ్ళు అప్పట్లో. భలే రోజులు అవి. తెలియదు కూడా తెలియదు, భయం అనేది లేదు, సరదా అంతే. అది ఏం చేయమ అంటే వాళ్ళు చేయమన్నారు చేస్తున్నాం అంతే. దానిలో ఉన్న సాధక బాధకాలు తెలియదు. వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కూడా మనకి రిసీవ్ చేసుకోవడం కూడా తెలియదు. పొగడతను రిసీవ్ చేసుకునే వయసు కూడా కాదు అది, అలాంటి వయసు. అట్లా చేసాం. ఆ తర్వాత మళ్ళీ టచ్ లేదనుకోండి. అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసాము. చెన్నైలో చదువు అక్కడే పడింది మీ రావినూతల గ్రామంలోనే. అంటే అలాగా ఒక విధంగా చెప్పాలంటే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఈ నాటకాలు, ఫస్ట్ నాటకం వేసిన ముందు రాళ్లపల్లి బాబాయ్ కలిసిన తర్వాత, వెంకట సత్యనారాయణ గారు, పిజే శర్మ గారు కలిసిన తర్వాత, సాయి కుమార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఓకే, మన సాయి, ఓకే, వాళ్ళ అబ్బాయి కదా, చాలా గ్రేట్. రఘు బాగా చేస్తున్నావా, నువ్వు కాన్సన్ట్రేట్ చేయనేవారు సాయి అనేవాడు. అట్లా అది స్టార్ట్ అయింది. ఈ రేడియో ప్రోగ్రామ్ కూడా చేశాను నేను. ఓకే, ఏది వదిలిపెట్టలేదు. చెన్నైలో రేడియో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, పండగలకి, ఉగాదికి, దీపావళికి, అవును, ఇట్లా సంక్రాంతికి. నన్ను కూడా నన్ను కూడా తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ కూడా చేయించారు ఎవరు, రాళ్ళపల్లి గారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వంశీ గారు పిలిచిన తర్వాత, ఆ లేడీ డిటెక్టివ్ స్నేహ చేసిన తర్వాత, అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్లాస్ తప్పితే దానివల్ల సినిమాల్లో వచ్చిన వేషాలు ఏమి లేవు నాకు. ఓకే, అక్కడి వరకే అది పరిమితమైంది అంతే. ఆ నారదగాన సభలో, మ్యూజిక్ అకాడమీలో ఈ ప్రోగ్రామ్స్ అని చేసేవాళ్ళం. రేడియో స్టేషన్ వాణిమాల్ ఇప్పుడు చెన్నై రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియో ప్రోగ్రామ్స్ చేసాం. సో అంతవరకు అయిపోయింది. ఈ సినిమాల్లో ఏదన్నా నాకు క్లిక్ అయ్యి నేను అవకాశం దొరుకుంటుంటే వేరే విధంగా ఉండేది, అవ్వలేదు. అది టీవీ సీరియల్స్ వరకు పరిమితం అయిపోయింది. అప్పట్లో ఉప్పలపాటి నారాయణరావు గారు వీళ్ళందరూ పరిచయస్తులు మనకి అందరూ. నాన్నగారు డేట్లు నేను చూసేవాడు కదా. సో అందరు ప్రొడ్యూసర్స్, అందరు డైరెక్టర్స్ నాకు తెలుసు. సో అందరితో ఫేస్ టు ఫేస్ పరిచయాలు ఉన్నాయి అంతవరకే. అయితే నా లైఫ్కి ఏం తోడ్పడలేదు అవన్నీ. అది టిల్ 98 వరకు. 98లో నరేష్, మన సీనియర్ నరేష్ ఉన్నాడు కదా, విజయనగరం గారు అబ్బాయి. నరేష్ నేను క్లాస్మేట్స్. ఓకే, ఇది చెన్నైలో. 10th 11th 12th క్లాసెస్, బెంచ్ మేట్స్ కూడా. ఓకే, తను కూడా నాకు బాగా పరిచయంగా, తను ఆల్రెడీ హీరో అయిపోయాడు కదా అప్పటికే. అవును, తను మంచి ట్రావెల్ మాది. ఓకే, మన జేసీ గారి బ్రదర్స్, బుచ్చి, చిన్న బుచ్చి, పెద్ద బుచ్చి, జీవిత గారి తమ్ముడు, పాపం తను ఈ మధ్య పోయాడు, మురళి, తను, మేమందరం మంచి ఫ్రెండ్స్ అనమాట మెడ్రాస్లో. అయితే ట్రావెల్ అయింది ఎవరంటే నరేష్. నరేష్ మంచి హీరో అయ్యాడు, పెద్ద హీరో అయ్యాడు. అప్పట్లో వాళ్ళ ఓన్ బ్యానర్ మీద సీరియల్ చేశాడు. నన్ను వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా, నేను చెన్నైలో ఉంటే హైదరాబాద్ పిలిపించి అతను సీరియల్లో వేషం వేయించాడు నాతో. నేను చెప్తున్నా 97లో. అట్లా ఏదో అడపాదడపా అలా చేసుకుంటూ వచ్చాను తప్పితే బ్రేక్ అనేది లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.